అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నామని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. సో ఇది వచ్చేసి కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చిన రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట. ఆ పాలు పొంగిచ్చే రోజు మా అత్తయ్యని మేము అయ్య దగ్గర కనుక్కొని చెప్పమన్నామండి టైమింగ్స్, ఏ టైమింగ్స్లో బాగుంది అనేసి. మా అత్తయ్య కనుక్కొని ఏం చెప్పారంటే మార్నింగ్ 8 లోపు పాలు పొంగించుకుంటే మంచిగా ఉందంటమ్మా టైము అని అయితే చెప్పారనమాట. సో పాలు పొంగించడానికి నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే నిద్ర లేచేసి ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి టీ అది తాగేసిన తర్వాత 5:30కి అంతా మా ఆయన నన్ను అయితే కొత్తింటి దగ్గర డ్రాప్ చేసేసారు. కొత్తింటికి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట. ఫస్ట్ కసలు కొట్టేసుకొని తర్వాత టకటక బండలు కూడా తుడిచేసుకుంటూ ఉన్నాను. మామూలుగా మనం పూజ చేసుకుంటున్నాము అంటే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చేసే మ్యాండేటరీ పనులు కదండి. సో కొత్తింటికి వస్తున్నాం కదా, ఇల్లు కూడా క్లీన్గా ఉంటే బాగుంటుంది. అందులో మాతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారండి. ఎందుకంటే ఆ రోజు సండే అనమాట, పిల్లలు ఇంటికాడే ఉంటారు, ఖచ్చితంగా మాతోనే ఉంటారు కాబట్టి మొత్తం అంతా క్లీన్గా మాపింగ్ అంతా చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మా ఆయన వచ్చేలోపు నేను పిల్లలు కలిసి పూజ కూడా చేసేసామండి. ఇంకా మావారైతే ఆయన పనులన్నీ చూసుకొని వచ్చిన తర్వాత టెంకాయ కూడా కొట్టేశారు. ఇంకా మొత్తానికి ఇలాగైతే చక్కగా పూజ చేసేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నానండి. ఏంటి అంటే నేను మామూలుగా ఏదన్నా లైఫ్లో కొత్త విషయం జరుగుతుంది అంటే అది పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిది అంటే నేను ఏదన్నా చిన్న వస్తువు కొనుక్కుంటున్నాను, కొంచెం ఒక వస్తువు మన లైఫ్లోకి రాబోతుంది, లేదంటే ఇలా ఇల్లులు మారడం, అలాగే ప్రెగ్నెన్సీలు, ఏదన్నా కోర్స్ జాయిన్ అవ్వడం, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఇలాంటి డెసిషన్స్ అన్నీ నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి. ఒక పక్క ఇది మనకి లైఫ్లో ఒక చిన్నపాటి చేంజ్ అనిపించిన ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫీలింగ్ మొత్తాన్ని ఈ కన్ఫ్యూజను, అసలు అది మనకి కలిసి వస్తుందా లేదా అనే ఈ భయం, టెన్షన్ అయితే ఓవర్కమ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే పాలు పొంగిచ్చే రోజు నా ఫేస్ అంత డల్గా ఉంది. ఒక పక్క కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నాం, స్కూల్ చాలా దగ్గర ఉంటుంది, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి కూడా వెంటిలేషన్ కానీ లైట్ పరంగా కానీ బాగుంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఇవన్నీ పాజిటివ్ విషయాలు ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుకో చిన్నపాటి టెన్షన్ అనమాట. ఇంకా ఆ రోజు అంతా మనసు కొంచెం కంగారుగా, ఆందోళనగానే ఉంది. మొత్తానికి ఇలా అయితే పాలు పొంగిచ్చేసుకున్నాం అనమాట. నాలాగా ఇలాంటి ఫీలింగ్ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా చక్కగా ఇలా పాలు పొంగిచ్చేసుకున్న తర్వాత పిల్లలిద్దరితో ఇలా నిండు బిందె నీళ్ళు అయితే తెప్పిస్తున్నానండి. బేసిక్గా మనం ఇలా పాలు పొంగిచ్చిన రోజు లేదంటే గృహప్రవేశాల రోజు ఇంటి ఆడపిల్లలతో నిండు బిందె నీళ్ళు కడపమాన దాటిచ్చి ఇంట్లోకి తెచ్చి పెడతారంట. మా ఇంటికి ప్రస్తుతానికి ఉన్న పెద్ద ఆడపిల్లలు వీళ్ళిద్దరే కాబట్టి మా చిట్టిపుట్టి బుడుగల చేత ఇలా నిండు బిందె నీళ్ళు అయితే తెప్పించాను. ఇలాంటివి చాలా హ్యాపీ, చాలా ఎగ్జైట్మెంట్ అనమాట మా సువీక్షకి. అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తుంది. ఇంకా పాలు పొంగించుకున్న తర్వాత చేయాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ పాలు పొంగించిన పాలు ఉన్నాయి కదండి, అవే కాఫీ కలిపేసుకొని ఇంకా పిల్లలకి కూడా కొంచెం షుగర్ వేసి ఇచ్చేసామన్నమాట. ఇంకా అక్కడే కూర్చొని చక్కగా కాఫీ కూడా తాగేసాము. నా ప్రస్తుతానికి చెప్పాను కదండి హోమ్ టూర్ వీడియోలో కూడా, ఈ ఇంట్లో అయితే పూజ గది లేదనమాట. సో ఉన్నదే నేను ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. మేము ఇలా పాలు పొంగిస్తున్నాము అంటే పాలు పొంగించిన తర్వాత ఇంట్లో నిద్ర చేయాల్సి ఉంటుందంటండి. సో అలా చేయకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో చింతొక్కు, సాల్ట్ ప్యాకెట్, పొరక, అలాగే నిండు బిందె నీళ్లు పెట్టామంటే మనం ఆ ఇంట్లో నిద్ర చేసినట్టే అంట. అందుకనేసి నేను ముందుగానే మా అత్తమ్మకి కాల్ చేసి ఏవేవి తీసుకెళ్ళాలి ఏంటి అని మొత్తం కనుక్కున్నాను అనమాట. మొత్తం కనుక్కున్న తర్వాతనే ఇంట్లోకి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాము. బేసిక్గా అందరి విషయం నాకు తెలీదు. మేమైతే చింతొక్కు లక్ష్మీదేవితో సమానం అని అయితే అనుకుంటాము. సో అందుకనేసి చింతొక్కు, ఉప్పు ప్యాకెట్, నిండు బిందె నీళ్ళు, పొరక అన్నీ తెచ్చి పెడితే మనం ఆ రోజు రాత్రి అక్కడ ఇంట్లో నిద్ర చేయకపోయినా కూడా మన ఫ్యామిలీ ఉన్నట్లు అన్న ఇంటెన్షన్ ఉంటుందంటండి. సో అందుకని అవన్నీ మర్చిపోకుండా పెట్టాలి. ఇలాంటి విషయం కూడా మీ ఇళ్ళల్లో కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా కామెంట్ చేయండి. ఇంకా అక్కడే కూర్చొని కాఫీ తాగేసి వచ్చేసాము. ఇదండి చిన్నపాటి వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మధు మహా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.